హన్మకొండ చౌరస్తాలో గల శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి ఆలయంలో ప్రత్యంగిర శరభేశ్వరుల లోక కళ్యాణం సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా చుట్టుపక్కల భక్తులు ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో ఉండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తులకు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో మార్క సునీల్, అశోక్, దయానంద్, రాజు పాల్గొన్నారు. నిఖిల గురుభ్యో నమః. ఈరోజు మాఘశుద్ధ మకా నక్షత్రం మన యొక్క ప్రత్యంగిర అమ్మవారి యొక్క వెలిసిన రోజు. ఈ యొక్క శివశక్తి స్థలంలో ఈ యొక్క ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయంలో మనము ఈ సంవత్సరం మొదటి సంవత్సరం ప్రత్యంగిర శరభేశ్వరుల కళ్యాణం చేయడం జరిగింది. మనము ఇది త్రేతాయుగంలో శ్రీరాముల వారు ఆ యొక్క ప్రత్యంగిర అమ్మవారిని పూజించి ఎంతో విజయవంతం అయ్యాడు ఆయన యొక్క చేసే కార్యంలో. అదేవిధంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారు కూడా అమ్మవారిని విజయ ప్రత్యంగిరను పూజించి ఆ యొక్క శ్రీకృష్ణుల వారు కూడా ఎంతో మహానీయుడయ్యారు. ఆ విధంగా దేవదేవులే కొలచిన ఆ యొక్క లోకమాత ప్రత్యంగిర అమ్మవారి యొక్క శరభేశ్వరుల యొక్క లోక కళ్యాణార్థం మనమందరం ఈరోజు ఇక్కడ ఈ యొక్క కళ్యాణం చేసుకోవడం జరిగింది. అమ్మవారిని ఎంతో సంతోషపెట్టడానికి మనం ఈరోజు బోనాల పండుగ కూడా ఈరోజు ప్రతి ఒక్క వాడ నుండి కూడా బోనాలు రావడానికి మనం ప్రయత్నం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు అమ్మవారికి బోనం పెట్టడానికి ముందు వరుసలో ఉన్నారు. అన్ని వాడల వాళ్ళు, అన్ని బస్తీల వాళ్ళు వచ్చి అమ్మవారిని కొలుచుకున్నారు. ఈ యొక్క కళ్యాణంలో అమ్మవారిని ఎంతో సేవ చేసుకొని వారికి ఉన్న ఎటువంటి ఆపదలనైనా తొలగించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయంలో మనము అందరము ప్రతి అమావాస్యకు, పౌర్ణమికి, అష్టమికి ఇక్కడ విశేష పూజలు, హోమాలు జరుగుతూ ఉంటాయి. మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ, ఎటువంటి మానసిక సమస్యలున్నా, దుష్టగ్రహ పీడలు ఉన్నా ఈ అమ్మవారిని కొలిచినచో అటువంటి ప్రతి ఒక్కటి తొలగిపోయి మనము ఎటువంటి శత్రు లేకుండా మనం బతుకుతాం. అంటే శత్రువు అనేటోడు మనకు ఉండడు. అమ్మవారు అంత శక్తివంతమైంది కాబట్టి ఈ యొక్క ప్రత్యంగిర శరభేశ్వరుల కళ్యాణం మనము ఈరోజు చేసుకోవడం జరిగింది. అందరూ ఇక్కడికి వచ్చి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. పోలీస్ వారు కూడా ఇక్కడ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.